జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, అర్జునుడికి భగవంతుడు తన మహాత్మ్యాన్ని చెబుతూ, ఇది ఎవరి యొక్క జ్ఞానానికి అందేది కానంత గొప్పతనం కలిగిన వాడిని నేను. ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. సామాన్యంగా వాళ్ళ ప్రభావాన్ని చెప్పడానికి కొంతమందిని పక్కన పెట్టుకుంటారు. సో వాళ్ళు వీళ్ళ గురించి మొట్టమొదట కొంచెం ఒక ఇంట్రడక్షన్ ఇచ్చేస్తుంటారు. ఆ తర్వాత వీళ్ళు మెల్లిగా ప్రవేశిస్తారు రంగంలోకి. కానీ అట్లాగ భగవంతుని గురించి, ఆయన ప్రభావాన్ని గురించి చెప్పగలిగిన వాడు, ఆయన తత్వాన్ని సమగ్రంగా తెలిసినవాడు ఎవడైనా ఉన్నప్పుడు కదా. కానీ అలాంటి వాడంటూ ఎవడూ లేడు. పూర్తిగా తెలిసినవాడు, ఏదో కొద్దిగా తెలిసిన వాళ్ళు బోడంతమంది ఉండొచ్చు. కానీ సమగ్రంగా తెలిసిన వాళ్ళు 2వ శ్లోకంలో 10వ అధ్యాయంలో అదే విషయాన్ని చెప్పాడు ఆయన. నమే ప్రభవం విదుహు, నాకుండేటటువంటి ఆ గొప్పతనాన్ని, ఉన్న విషయాలని, ఇప్పుడు లేని వాటిని గురించి ఏదో ఇంత దానికి తోకలు పెట్టి కొమ్ములు పెట్టి మీసాలు పెట్టి చూపించక్కర్లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా తెలుసుకోవడం అనేటటువంటిదే అసాధ్యము. కూరత్తాళ్ళు అన్నని ఒక మహానుభావులు ఉన్నారు. వారు అమ్మవారిని గురించి స్తోత్రం చేసేటటువంటి సందర్భంలో, అమ్మా అసలు మీ గురించి మీకే తెలియదు, ఇంత వాళ్ళం అనేటువంటి విషయం మీకే తెలీదు. అయితే మరి మేము సర్వజ్ఞులం కదా. అవును, సర్వజ్ఞులు అన్నంత మాత్రం చేత మీకు అన్నీ తెలియాలని నియమం లేదు. మరి అన్నీ తెలియకపోతే సర్వజ్ఞత్వం ఎట్లా వస్తుంది? అంటే ఉన్నదాన్ని ఉన్నట్టు తెలుసుకోవడం సర్వజ్ఞత్వం, లేనిదాన్ని లేనట్టు తెలుసుకోవడం సర్వజ్ఞత్వం, హద్దు ఉన్నదాన్ని హద్దు ఉన్నట్టు తెలుసుకోవడం సర్వజ్ఞత్వం, హద్దు ఉండని దానిని హద్దు లేనిది అని తెలుసుకోవడం సమగ్రత్వం. అది సర్వజ్ఞత్వం అంటే. తగని దానిని తెలియదు అనుకోవడమే నిజమైన తెలివి అనంటే తప్ప, తగని దానిని ఏదో నాకు ఇలా తెలుసును అలా తెలుసును అని ఏదో చెప్పబోతే దాన్ని కూడా అజ్ఞత్వము అని అంటారు, తెలివి తక్కువతనము అని అంటారు. దానికి ఆ కూరత్తాళ్ళు అనే మహానుభావులు ఒక ఉదాహరణ చెప్పాడు. వ్యోమాం భోజమిదం తయా కిల విదన్ భ్రాంతోయమిత్యుచ్యతే. దేవి త్వన్మహిమావధి న హరిణ నాపిత్వయా జ్ఞాయతే. అమ్మా, మీ గొప్పతనం, నీ గొప్పతనం కానీ, భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క గొప్పతనం కానీ ఇద్దరికీ కూడా మీకు తెలీదు. యద్యప్యేవం అధాపి యువయోః
సర్వజ్ఞత ఈయతే. అయినప్పటికీ కూడా మీ సర్వజ్ఞత్వానికి లోటేమీ లేదు, అన్నీ తెలిసినట్టే. ఎందుకని? ఎన్నాస్త్యేవ తతజ్ఞతాం అనుగుణాం సర్వజ్ఞతాయా విదుః. ఏదైతే ఉండనిదో దానిని తెలియదు అని అనుకోవడమే నిజమైనటువంటి తెలివి అంటారు తప్ప, ఉండని దానిని ఏదో ఉన్నట్టు నిరూపించబోవడం అనేటటువంటిది అతి మూర్ఖత. ఉదాహరణ చెప్పారు ఆయన, వ్యోమాం భోజం ఇదంతయా కిల విదన్ భ్రాంతః అయముచ్యతే. వ్యోమాం భోజం అంటే ఆకాశ పుష్పం అని అర్థం, గగన కుసుమము అంటారన్నమాట. గగన కుసుమం అంటే ఆకాశంలోంచి పుట్టిన పువ్వు. ఎంత ఉండును, ఎలా ఉండును అంటే 100 దళములతోటి ఇలా ఎర్రగా ఇంత ఉండును అని అనుకోండి ఎవడైనా, అంటే బిచ్చోడు అంటారు వాడిని. పువ్వు ఉంటుంది, ఆకాశం ఉంటుంది, కానీ ఆకాశంలోంచి పువ్వు రావడం అనేటటువంటిది ఉండదు. అలాగే గగన కుసుమం అనేది, కుసుమం ఉంటుంది, గగనం ఉంటుంది, కానీ రెంటికి సంబంధం అనేటటువంటిది ఉండదు. అది భ్రాంతి అని అంటాం దాన్ని. అలాగే హద్దు ఉండ తగని వాటి విషయంలో హద్దు ఉంది అని అనుకోవడం కూడా తెలియదు. భగవంతుడి యొక్క జ్ఞానానికి అసీమము, అహైతుకము, అది ఎంత ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. తనకం తన్మై అరియాన్ అంటారు మన ఆళ్వార్లు. తనకి కూడా తానెంతవాడు అనేటటువంటిది తెలియదు. మరి ఎవరు తెలుసుకోగలుగుతారు భగవంతుడి గురించి? భక్తికి మనకి పెరగాలి అంటే ఉండేటటువంటి పాపాలు పోయే పద్ధతి ఏది? పాపాలు పోతే మనకి కలిగే జ్ఞానం ఎట్లాంటిది? ఈ 3 విషయాలు మనకి తెలియాలి. ప్రాజ్ఞులు దాన్ని ఏ విధంగా తెలుసుకుంటారు అనే ఈ విషయాలు మనకి చెప్తున్నాడు భగవంతుడు 10వ అధ్యాయపు 3వ శ్లోకంలో. శ్లోకం చూద్దాం ఒకసారి. యో మాం అజమనాదించ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యో మాం అజం అనాదిం. భగవంతుని తెలుసుకోవాల్సిన పద్ధతి ఇది, ఇలా. అది భగవంతుడు చెప్తున్నాడు. ఆయన చెప్తే తెలియాల్సిందే మనకన్నా. ఎలా తెలుసుకోవాలి? అనాది అయిన అజం అయిన. తమాషా ఏంటంటే అజం జన్మలేనివాడు, అనాది ఆది లేనివాడు కాదు. అందుకే ఆది లేనివాడు జీవుడు కూడా, అనాది అయినది ప్రకృతి కూడా, కానీ అనాది అయిన అజమైన వాడు భగవానుడు. ఇది తెలుసుకోవలసినటువంటి విధానము. ఇప్పుడు ముక్తులు, బద్ధులు, కొందరు జీవులు ఉన్నారండి. జీవుల్లో రకం అన్నమాట. కర్మ ఉన్నప్పుడు బద్ధులు అని అంటారు. మనందరం బద్ధులం. మనమే కాదు, దేవతలంతా కూడా బద్ధులే. అందరూ ఆల్మోస్ట్ బద్ధులే. ఈ లీలా విభూతిలో ఉండేవాళ్ళు అందరూ కూడా బద్ధులే అంటాం. ఆ బ్రహ్మభువనాల్లోకాహ, చివరిదైనటువంటి బ్రహ్మలోకం దాకా ఉండేవాళ్ళంతా కూడా బద్ధజీవులే, కర్మ చేత బంధము పొందిన వాళ్ళు అని అర్థం. అంటే వీళ్ళంతా కూడా భావనాత్రయ నిష్ఠులు. అంటే 3 రకాల భావనలకి లొంగి ఉండేవాళ్ళు అని అర్థం. ఏమేమిటవి? 1 కర్మ భావన, 2 బ్రహ్మ భావన, 3 ఉభయ భావన. కర్మ భావన మనందరం. ఎందుకంటే మనందరం కర్మ చేయాల్సినటువంటి బాధ్యత కలిగిన వాళ్ళం. ఈ శరీరాల్లో ఉన్నామంటే కర్మ వల్ల ఏర్పడ్డ శరీరాలు కనుక ఇవన్నీ. ఈ శరీరాల్లో ఉన్నంత వరకు వీడు కర్మ ఆచరిస్తూ ఉండాల్సిందే, వీడు ఎవడైనా కానివ్వండి. అంచేత వీళ్ళంతా కర్మ భావన నిష్ఠులు అని అంటారు ఈ ప్రపంచంలో ఉండేవాళ్ళంతా. ఇక ఈ కర్మ అనేటటువంటి దాన్ని గుర్తించి దీని నుంచి బయటకు వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. ఆత్మతత్వ జ్ఞానాన్ని పొందినటువంటి
మహనీయులు, ఆత్మతత్వజ్ఞానాన్ని పొందిన మహనీయులు వాళ్ళంతా కూడా బ్రహ్మభావన నిష్ఠులు అని అంటారు. వాళ్ళంతా బ్రహ్మభావనలో ఉండేవాళ్ళు అన్నమాట. బ్రహ్మభావన అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహనీయులు అని అర్థం అన్నమాట అండి. ఎవరు వాళ్ళు? బ్రహ్మగారికి కలిగినటువంటి మొదటి సంతానము అని మనం అంటామే, ఆ మొదటి సంతానమైనటువంటి సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత ఇత్యాదులు వాళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా బ్రహ్మభావనకి కలిగినటువంటి వాళ్ళు. వీళ్ళు బ్రహ్మభావనా భావితులు అని అంటాం అన్నమాట. ఇక ఉభయ భావన, అది ఇది కూడా కలిగినటువంటి వాళ్ళు ఈ మధ్యలో ఉండే వాళ్ళంతా కూడా దేవతలు మొదలైన వాళ్ళంతా కూడా. అంటే వీళ్ళకి ఒక్కొక్కసారి బ్రహ్మభావన ఉంటుంది, ఒక్కొక్కసారి కర్మభావన ఉంటుంది. ఇంద్రుడు అక్కడ రాజుగా ఉండేటప్పుడు వాడు బ్రహ్మభావన కలిగినటువంటి వాడు. కానీ ఏం చేస్తాం, కృష్ణుడిని చూసిన తర్వాత వాడికి పాపం అంటే అజ్ఞానం ఏర్పడి ఆయన మీద రాళ్ల వాన కురిపించాడు నందగోకులంలో. ఈయన పర్వతం ఎత్తాల్సి వచ్చింది, గోవర్ధన పర్వతాన్ని ఎత్తాల్సి వచ్చింది అని మనం దాంట్లో వింటూ ఉంటాం కదా. ఇది కర్మభావన. చతుర్ముఖ బ్రహ్మ లాంటి వాడు, ఆయన బ్రహ్మభావంతో ఉండాల్సినటువంటి మహనీయుడు, వేదాలు చదువుకున్నటువంటి మహనీయుడు కదా. కానీ ఏం లాభం, కృష్ణుణ్ణి చూసిన తర్వాత భగవంతుడి యొక్క ఈ ప్రకృతిలో అవతరించినటువంటి స్వరూపాన్ని చూసిన తర్వాత అతనికి మోహం కలిగి మొత్తం కృష్ణుడు అక్కడ మేపుకుంటూ ఉండే దూడలని తీసుకెళ్ళి ఒక గుహలో దాచాడు, గొల్ల పిల్లలందరినీ పట్టుకెళ్ళి ఇంకో గుహలో దాచాడు. ఇది కర్మభావనకి లోనయ్యాడు ఆయన. మళ్ళీ కాస్త దానికి కావలసినటువంటి ఏదో మర్దనాత్ గుణవర్ధనం అని ఏదో కాస్త బాగా దాన్ని నూరితే అందులో ఉండేటువంటి గుణాలన్నీ పైకి వస్తాయట. కొన్ని వస్తువులకి ఎంతెంత నూరితే అంతంత పైకి వస్తుంది. అలాగే బ్రహ్మగారికి కూడా తన ఊరెళ్ళి అక్కడ వాళ్ళందరి చేత చావు దెబ్బలు తిని మళ్ళీ ఇంత దూరం పరిగెట్టుకు వచ్చిన తర్వాత అక్కడ కృష్ణుని చూసిన తర్వాత లోపల బయట అంతటా చూసిన తర్వాత నవమి అని పాపం శిరస్సు వంచి నమస్కారం పెట్టి ఆయన ఉపదేశం వల్ల మళ్ళీ బ్రహ్మభావం కలిగి. సో బ్రహ్మభావన ఒకసారి, కర్మభావన ఒకసారి, ఉభయ భావన భావితులు. మనలాంటి వాళ్ళం అంతా ఉంది, మనం కర్మభావన, మనకి బ్రహ్మభావన ఎప్పుడు కూడా కాదు. అంటే కొంతమంది అహం బ్రహ్మాస్మి అని అనుకుంటూ ఉంటారు, కానీ పాపం వాళ్ళకి తెలివి తక్కువతనం అది. అంచేత వాళ్ళకి ఈ స్థితి ఉండదు ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి. అంచేత కొందరు కర్మభావన, కొందరు బ్రహ్మభావన, మరికొందరు ఉభయ భావనకి లోనై ఉంటారు. ఇది మనం చెప్పుకునే మాట అని అనుకునేరు పొరపాటు. ఇది సాక్షాత్తు వేదవ్యాస భగవానుడి పితృపాదుడైనటువంటి పరాశర మహర్షి చెప్పినటువంటి మాట. హిరణ్యగర్భో భగవాన్ వాసుదేవ ప్రజాపతి మరుత వసవ రుద్రా భాస్కరా తారకాగ్రహా గంధర్వ యక్ష దైత్యాద్యా సకలా దేవయోనయ మనుష్యా పశవ శైలా సముద్రా సరితా ద్రుమా. హే భూపా, ఉపదేశం చేస్తున్నాడు అక్కడ. ఆ అవధూత చేసేటువంటి ఉపదేశం. భూతాన్యశేషాణి భూతానాం ఏ చ హేతవః. ఈ సకల భూతాలు కూడా మొత్తం ఈ ప్రపంచంలో ఉండేటువంటి సమస్త వస్తువుల్ని చెప్పేశాడు ఆయన. కొండలు, నదులు, లోయలు, చెట్లు, చేమలు, జంతువులు, దేవ, రక్ష, యక్ష, కిన్నర, పిశాచ, ఇన్నిటిని గురించి కూడా చెప్పేశాడు ఆయన. ఈ భూతాలు కానీ, ఈ భూతాలుగా ఈ జీవులు దేహధారణ చేయడానికి కారణమైనటువంటి కర్మ కానీ, ఇవన్నీ కూడా ప్రధానాది విశేషాంతం చేతనాత్మకం ఏకపాదం ద్విపాదం చ బహుపాదం అపాదకం. చూడండి, మళ్ళీ ఇందులో సందేహం రాకుండా ఉండాలి. అందుకోసమని
చేతనాత్మకమై అంటే అచేతనంగా ఉండేటువంటి పదార్థజాతం కానీ, అంటే అచేతనమనే దేహధారణ చేసినటువంటి జీవవర్గం కానీ, చేతనములుగా దేహాలు ధారణ చేసినటువంటి జీవవర్గం కానీ, ఆ చేతనాల్లో ఒక పాదం కలిగినవి కొన్ని, రెండు పాదములు కలిగినవి కొన్ని, బహుపాదములు కలిగినవి కొన్ని, పాదరహితమైనటువంటి జీవరాశి కొంత. పాదరహితంగా జీవరాశి ఉంటుందా? పాములు, సరీసృపాలు ఇవన్నీ కూడా పాదరహితములే కదా. సో ఏకపాదం ద్విపాదం చ బహుపాదం. బహుపాదం తేళ్ళు, జర్రెలు, గొంగళి పురుగులు, రోకలి బండలు, ఇలాంటి వాటి కూడా అనేక పాదాలు ఉంటాయి వాటికి కదా, సహస్ర పాదాల్లాగా వాటితో నడుస్తూ ఉంటాయి అవన్నీ కూడా. కొన్ని అపాదకం మూర్తం ఏతత్ హరే రూపం భావనాత్రితయాత్మకం అని. ఇవంతా కూడా భావనాత్రయమునకు లోబడి ఉండేటటువంటివే. ఎక్కడి నుంచి ప్రారంభించాడు? హిరణ్య గర్భుడి దగ్గర నుంచి ప్రారంభించాడు ఆయన. హిరణ్య గర్భుడు అంటే చతుర్ముఖ బ్రహ్మ, అసలు జీవవర్గానికి మొదటివాడు ఆయన. ఈ కర్మ ప్రకృతిలో, ఈ లీలా విభూతిలో మొదటివాడు ఆయన. అవి ఎక్కడి దాకా వచ్చాయి? అపాదములైనటువంటి వస్తువుల దాకా వచ్చాయి, అలాంటి జీవ విశేషాల దాకా వచ్చాయి. ఇవన్నీ కూడా భావనాత్రితయాత్మకం. ఇదంతా కూడా హరేహే మూర్తం రూపం. ఇదంతా కూడా భగవంతుని యొక్క ఒక అద్భుతమైనటువంటి విరాట్ స్వరూపం ఇది. దీనికి పేరు మూర్త రూపం అని పేరు పెట్టాడు. మూర్తం అంటే ఏదో ఒక ఆకృతిని కలిగి ఉండేటటువంటిది, పేరు చెప్పడానికి వీలయ్యేటటువంటి ఒక ఆకృతి విశేషం కలిగి ఉండేది. మరణశీలము కలిగినది అని కాదు. అది ఒక పేరుతోటి మనం ఉచ్చరించి చెప్పడానికి వీలైతే చాలును. అలాంటి రూపం కలిగినటువంటి భావనాత్రయానికి లొంగి ఉండేటటువంటి హరి యొక్క దేహం ఇది. అంటే మొత్తం ఇవన్నీ కూడా హరి యొక్క స్వరూపాలే. మనమంతా కూడా హరి స్వరూపాలమే. లోపల హరి ఉన్నాడని గుర్తుపెట్టుకుంటే, హరి స్వరూపాలంటే నేనే హరిని అని అనుకుంటే ప్రమాదంలో పడ్డామని అర్థం. హరి లోపల ఉన్నాడు కనుక ఆ పేరుతోటి మనం ఈ పైన కనిపించేదాన్ని చెప్పవచ్చు. ఇప్పుడు నేనేనండి రాముణ్ణి అని అంటున్నాడు. నేను అని చూపించేది పైన వేసుకున్నటువంటి వస్త్రాన్ని, కానీ ఆ పేరు వస్త్రానికి రాగటం లేదు. ఎందుకని అంటే వస్త్రానికి లోపల ఉండేటటువంటి దేహాన్ని తనదిగా కలిగినటువంటి జీవుడి దాకా అది చెందుతోంది. మనకు తెలుసు, నేను రాముడిని అన్నా, నేను కృష్ణుడిని అన్నా, నేను మనిషిని అన్నా, నేను జంతువునన్నా, నేను పక్షిని అన్నా, చెట్టు చేమ అన్నా, ఆ పైన కనిపించే అట్లాంటి ఆకారం కలిగినటువంటి ఆ లోపల జీవుడి దాకా అది పెడుతుంది. ఇంకొక స్టెప్ లోపలికి పెడితే సరిపోయాయి. వాడికి చక్కటి జ్ఞానం ఉన్నట్టు లెక్క. ఎక్కడి దాకా వెళ్ళాలి? ఆ జీవునికి కూడా లోపల ఉండి వాడికి అందులో ఆ స్థితిని కలిగించిన భగవంతుడి దాకా వెళ్ళాలి. ఇవన్నీ భగవంతుడు ధరించిన అనేక రూపములు సుమా. ఇది ఆయన ఉపదేశం చేసింది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క శరీరము, భావనాత్రయమునకు లోబడినటువంటి శరీరం ఇది. భావనాత్రయం అంటే ఏమిటో మనం ఇందాక చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం మనం? త్రివిధా భావన భూప విశ్వమేతత్ నిబోధతాం. ఈ విశ్వమంతా మూడు రకాల భావనకి లోపడి ఉంటుందని జ్ఞాపకం పెట్టుకొని ఆయన. సనందనాదయో ఏతు బ్రహ్మభావనాయుతా, బ్రహ్మభావనయాయుతా. సనక సనందాదులు నలుగురు పిల్లలు అంటుంటాం కదా, చిన్న చిన్న పిల్లలు 4 ఏళ్ల పిల్లల్లానే ఉంటారట వాళ్ళు. ఎప్పుడు వాళ్ళ వయసు ఎప్పుడు పెరగదట. వాళ్ళే కదా ద్వారపాలకులు దగ్గరికి వెడితే ఆపేసి వాళ్ళు తర్వాత ఏదో శాపాలు హడావిడి అంతా మనం వింటుంటామే.
వాళ్ళంతా కూడా బ్రహ్మభావనలో ఉన్నటువంటి మహనీయులు. బ్రహ్మభావనయా యుతా కర్మభావనయా చాన్యే దేవాద్యాః స్థావరావరాః. దేవాదుల దగ్గర నుంచి ఈ స్థావరాల దాకా ఉండేటటువంటి వాళ్ళంతా కూడా కర్మభావనకి లోనైనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఉభయాత్మికా తథైవాన్యా త్రివిధా భావన. ఉభయాత్మకము మామూలుగా ఉండే మనలాంటి వాళ్ళంతా, ఈ మధ్యలో ఉండేవాళ్ళంతా కూడాను. హిరణ్యగర్భాదిషు చ బ్రహ్మ కర్మాత్మికా ద్విధ. హిరణ్యగర్భుడు మొదలైనటువంటి వాళ్ళకి బ్రహ్మభావన, రెండవది కర్మభావన, ఇవి రెండు కూడా ఉంటాయి. కొంతమందికి బ్రహ్మభావన సనకాదులకి, మళ్ళాంటి వాళ్ళకందరికీ కర్మభావన. ఈ మధ్యలో ఉండేటటువంటి వాళ్ళు ఉన్నారే బ్రహ్మాదులకి, వాళ్ళు ఉభయ భావన, ఒక్కొక్కసారి అటు ఉంటారు, ఒక్కొక్కసారి ఇటు ఉంటారు అని మనకి పరాశర మహర్షి చెప్తున్నాడు. అక్కడితో ఆయన ఆగలేదు. ఆయన దాని తర్వాత అందులో ఏది మనకి పరిగ్రాహ్యమో కూడా మనకి వివరణ ఇస్తున్నాడు ఆయన. యథా హిరణ్యగర్భాదీన్, అందులో ఇప్పుడు ఈ హిరణ్యగర్భుడు మొదలైనటువంటి వీళ్ళంతా ఉన్నారే దేవతలు ప్రధానంగా. అశుద్ధాస్తే సమస్తాస్తు దేవాద్యాః కర్మయోనయః. వాళ్ళందరూ కూడా ఉపాసనకి అర్హులైనటువంటి వాళ్ళు కారు సుమా. ఆ బ్రహ్మస్తంభ పర్యంత జగదంతర్వ్యవస్థితాః ప్రాణినః కర్మజనిత సంసారవశవర్తినః. వీళ్ళంతా కర్మ వల్ల ఏర్పడ్డ దేహాల్లో తిరుగుతూ ఉండేటటువంటి వాళ్ళే సుమా. ఎక్కడి నుంచి? ఆ బ్రహ్మస్తంభ పర్యంతాః, ఈ ప్రపంచంలో ఉండేటటువంటి సకల ప్రాణిజాతము కూడా. యతస్తతోనతే ధ్యానే ధ్యానినాం ఉపకారకాః. అంచేత ఉపాసన చెయ్యాలి ఆత్మోజ్జీవన కోసం అని అనుకునే వాళ్ళకి వీరెవ్వరూ కూడా ఉపాసన అర్హులు కారు సుమా. ఉపాసనకి తగని వాళ్ళు. పరాశర మహర్షి చెప్తూ ఉండేటువంటి మాటలు ఇవి, మనం అనుకునే మాటలు కాదు. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. బ్రహ్మాణం శితికంఠంచ యాశ్చాన్యా దేవతా స్మృతాః ప్రతిబుద్ధా న సేవంతే యస్మాత్ పరిమితం ఫలం. అచేత బ్రహ్మ రుద్ర ఇంద్రాదులు అందరినీ కూడా ఉజ్జీవన కోరుకునేటటువంటి జీవుడు ఉపాసన చేయడం అనేటటువంటిది తగదు. కారణం వారి వారి వల్ల లభించేటటువంటి ఫలితములు ఎప్పుడు కూడా హద్దునకు లోబడి ఉండేవే కనుక అపరిమితమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని అనుకునేవాళ్ళు కేవలం పరమాత్మని నారాయణ్ణి మాత్రమే ఆరాధన చేయవలెను. స్పష్టంగా చెప్తున్నాడు మనకి పరాశర మహర్షి. దాన్ని మనం ప్రమాణాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకోసమని వీళ్ళంతా కూడా భావనాత్రయానికి లొంగు ఉండేవాళ్ళు కనుక వీళ్ళని కూడా సృజించినటువంటి కారణతత్వమేదో యో బ్రహ్మాణం విదధాతి పూర్వం అని చతుర్ముఖ బ్రహ్మని ఇతరమైనటువంటి దేవతల్ని కూడా సృజించినటువంటి తత్వం ఏదుందో అది మనకి ఉపాస్యం. అది నేనయా కనుక నేను అజుడను, అనాది అయిన అజుడను. ముక్తులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు అజులు కిందే లెక్క, కానీ వాళ్ళు అనాది అయిన అజులు కాదు. ఒకనాడు ఈ ప్రకృతి మండలంలో ఉండి నా అనుగ్రహ విశేషం చేత ప్రకృతి బంధాన్ని తొలగి అప్పుడు వాళ్ళు నా సన్నిధికి చేరడం వల్ల వాళ్ళు ముక్తులయ్యారు. కనుక అనాది అయినటువంటి అజత్వం వాళ్ళకు కూడా లేదు. సరే, ఇక్కడ ఉండేట మన వాడికి కూడా మనకి రకరకాలైన దేహ సంబంధాల చేత మనకి అజత్వం అనేది ఆత్మకి సహజంగా ఉన్నప్పటికీ కూడా మనకి శరీరాలకి లేదు. కనుక ఇవి అజములు. అనాది యోమాం అజమనాదించ వేత్తి. ఎవడు తెలుసుకుంటాడో లోకమహేశ్వరం, ప్రపంచంలో ఉండేటటువంటి మేము కూడా ఈశులము అనుకునే వారందరికీ కూడా ఎవడు మహేశ్వరుడో అసమ్మూఢ సమర్థ్యేషు
వాడు నన్ను ఇతరులతోటి కలిపి సమానుడు అని అనడు. అట్లాంటి మోహాన్ని వాడు చెందడు. వాడు అసమ్మూఢ. మనుషుల్లో ఉన్నప్పటికీ కూడా వాడు నా స్వరూపాన్ని యథాతథంగా తెలుసుకున్నవాడు కనుక నన్ను ఎప్పుడు ఇతరులతోటి సమానము అని వాడు ప్రస్తావన చెయ్యడు. అలాంటి వాడు మాత్రమే సర్వపాపై ప్రముచ్యతే. అలాంటి వాడు మాత్రమే పాపములన్నింటి నుంచి కూడా విడివడును. మిగతా వాళ్ళు విడివడరు. ఇది 3వ శ్లోకంలో 10వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్పష్టం చేస్తున్నాడు. తత్వాన్ని ఉపదేశం చేస్తున్నాడు. తన మహాత్మ్యాన్ని వివరిస్తున్నాడు. తెలుసుకుని ప్రామాణికమైనటువంటి విజ్ఞానాన్ని పొందే ప్రయత్నం మనం చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.